ఫైనల్ గా మహేష్ బాబు చేసిన తర్వాత చూస్తే సిగ్గుపడ్డాను. దాహం దెబ్బతింది. ఫస్ట్ టైం అండ్ ఓన్లీ టైం ఇన్ మై అరియర్స్ ఆర్టిస్ట్ కెరియర్. అంత బాగా చేశారు. మహేష్ ఒక జలకి ఇచ్చాడు అనమాట మీకు. సో వెల్డన్ మహేష్. ప్రేక్షకుల్ని ఏ హీరో నమ్మాడో ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు విపరీతంగా వచ్చి రాజేష్ ఖన్నా చూడకపోతే రాజేష్ ఖన్నా కారు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ ప్రమాదం మహేష్ బాబుకి వచ్చింది. నేను ఒకవేళ ఏ3 సినిమా అయినా మిస్ అయినా కానీ మహేష్ సినిమా మాత్రం మిస్ కాను. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీలాగే నాకు కూడా మహేష్ అంటే ప్రాణం. ఒక స్టార్ అంటే తెలుసు అందరికి, ఎంత పెద్ద స్టార్, ఎంత పెద్ద సూపర్ స్టారో. కానీ నేను డైరెక్ట్ చేస్తున్నంతసేపు ఎప్పుడు ఒక తమ్ముడిని డైరెక్ట్ చేస్తున్నాను అనే ఫీలింగ్ తో. మీరు దూకుడిని బ్లాక్ బస్టర్ హిట్ చేయండి, తర్వాత మేము అందుకోవడానికి ట్రై చేస్తాం దాన్ని. మహేష్ బాబు గారిని మురారి ఒక్కడు, 2 పోకిరి, 2 నైజాం చేసాము, 2 బ్లాక్ బస్టర్ హిట్స్. Even like you, I am a huge fan of Mahesh Babu. హీరో ఎవరు? Arey, of course Mahesh Babu. అందరు చెప్తా ఉంటారు మహేష్ అంతా చాలా అందగాడని. అతను కాస్త అందం మాకు కూడా ఇస్తే బాగుంటుంది. చేసిన స్టిల్స్ తీసుకొచ్చాడు. చూస్తున్న ఫస్ట్ లుక్ లోనే చాలా నచ్చింది. అంటే అది ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ హీరోని చూసిన ఫీలింగ్ కలిగింది. టామ్ క్రూజ్ అలాంటి చార్మ్ ఉంది. భలే ఉన్నాడు సార్ అని చెప్పి అప్పుడే నాకు యాక్చువల్ మైండ్లో మహేష్తో మంచి ఫిల్మ్ వర్క్ చేయాలి అని అనిపించింది. మహేష్ దగ్గర ఇంకొక చిన్న ప్రమాదం ఉంది. ఏంటంటే వన్స్ మనం మహేష్తో ట్యూన్ అయ్యాక అతని నుంచి బయటపడలేం. ఒక అడిక్షన్ అంటారే, అలా మనం బానిసైపోతాం. అతని యాక్టింగ్ స్కిల్స్కి కానీ అతని ప్రొఫెషనలిజానికి కానీ. సో నేను అలా అయిపోయి వస్తున్న 3 సినిమాలు చేసేయడం జరిగింది. వెంటనే చేసే అన్నంత బలహీనత వచ్చేస్తుంది మనకి. బేసిక్గా మహేష్లో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే డైరెక్టర్స్కి సరెండర్ అయిపోతాడు. ఏ డైరెక్టర్తో తను పని చేయబోతున్నాడో ఆ డైరెక్టర్ బలం ఏంటో ఆ డైరెక్టర్ తిరిగి గుర్తు చేస్తాడు. అన్నారు మహేష్ లాంటి యాక్టర్ తెలుగులో అసలు లేడని. I honestly feel ఇండియాలో లేడని. మహేష్ ఈజ్ ఓన్లీ యాక్టర్ ఐ సా, ఇర్రెస్పెక్టివ్ పక్కన ఏం జరుగుతున్నా, వెనకాల ఏం జరుగుతున్నా, తను 100% ఫోకస్ తోటి తను వెళ్ళిపోవడం అనేది ఎక్స్ట్రాడినరీ టాలెంట్. గతంలో అమితాబ్ బచ్చన్ మించిన నటుడు లేడని చెప్పారు, ఇప్పుడు మహేష్ బాబు మించిన నటుడు లేడని చెప్తున్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా మహేష్ బాబు కంటే తక్కువనే ఫీల్ అవుతున్నారా? 100%. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నాకు ఒక అట్మాస్ఫియర్, అంటే ఒక యాక్టర్ ఎలా వస్తారనేది నాకు ఎక్స్పీరియన్స్ తోటి నేను డైరెక్ట్ రావటం వల్ల ఒక అవగాహన ఉంటుంది. నేను చేసిన ఏ యాక్టర్ అయినా ఇంక్లూడింగ్ మిస్టర్ అమితాబ్ బచ్చన్ దట్ హెవీలీ డిపెండెంట్ అపాన్ సంథింగ్. కేవలం తను ఉంటే బాడీ లాంగ్వేజ్ నుంచునే పద్ధతిలో కానీ చూసే పద్ధతిలో ఎవ్రీ సెకండ్ ఆ క్యారెక్టర్ని సస్టైన్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. సో అది నేను ఎవరిని చూడలేదు ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్కి ఏం కావాలి అనేది 100% చేస్తాడు. మనం ఒక కథ రాసుకుని సీన్ తీసుకెళ్ళాం చేస్తే దాన్ని ఇంకా బెటర్ చేస్తాడు. మహేష్ బాబు యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ స్టార్, యాజ్ ఎ హీరో, యాజ్ ఎ పర్సన్ వెరీ గుడ్. నాకు నిజం అప్పుడు అంతకుముందు వరకు అందరూ కొత్తలతో చేసి 10, 12, 15 టేకులు చేసి అలవాటు అయిపోయి నిజం చేసేటప్పుడు ఫస్ట్ టేకే కరెక్ట్గా చేసేవాడు. దాంతో నాకు కన్ఫ్యూజ్ అయిపోవాలి, అసలు సినిమా సరిగ్గా చేస్తున్నానా లేదా. అంత బాగా చేస్తాడు. స్క్రిప్ట్కి ఎంత కావాలి, డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు అది ఎగ్జాక్ట్గా డెలివర్ చేస్తాడు. మహేష్తో పనిచేయడం మత్తు లాంటిది. మహేష్తో పనిచేయడం ఎడిక్షన్. అనుక్షణం డైరెక్టర్కి కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. మనం ఒకటి అనుకుంటే దానికి 10 ఇంతలు చేస్తాడు మహేష్. మురారి ఓన్లీ 3 ఫిల్మ్స్ ఓల్డ్. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు కానీ హీరోగా 2-3 ఫిల్మ్స్ ఓల్డ్. ప్లస్ అంతమంది ఆర్టిస్టుల మధ్యలో తీసుకెళ్ళి కొంచెం షై తనకి మహేష్కి టప్ పడేసి ఇది చేయాలి వీళ్ళతో ఇంట్రాక్షన్ ఒక క్రౌడ్ లోంచి ఆ కుర్రోడు కనపడాలి. ఆ మురారి అనే కుర్రోడు కనపడాలి. అతను డిజైన్ చేసింది కూడా విచిత్రం. అతను బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై.
గోదావరి జిల్లా కుర్రోడు కింద చూపించాను. కొబ్బరి చెట్ల మధ్య, ఏనుగుల మధ్య, ఇంట్లో ఏనుగు తిరుగుతూ ఉంటాడు. అలాంటి ఒక అట్మాస్ఫియర్ తీసుకెళ్ళి అతను తెలియదు అసలు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు. అలాంటిది క్లోజప్స్ కానీ షార్ట్స్ పెడుతుంటే అసలు నాకు వాళ్ళిద్దరితోటి మోస్ట్ అమేజింగ్ ఆర్టిస్ట్ లా బ్రహ్మాండం. ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే. మహేష్ బాబు అంటే మణిరత్నం కి కూడా చాలా ఇష్టం. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ కి కూడా మహేష్ తో సినిమా చేయాలనేది డ్రీమ్. ఇక మన నిర్మాతలందరూ మహేష్ ని మించిన సూపర్ స్టార్ లేరంటున్నారు. పూరి జగన్నాథ్ డైలాగ్స్ మహేష్ చెప్పినంత బాగా ఎవరు చెప్పలేరని నా ఉద్దేశం. యూనివర్సల్ స్టార్ అనే బిరుదు మీ అందరి హర్షధ్వానాలతో, మీ అందరి చప్పట్లతో ఈ మహాజన సముద్రం తరఫున వారికి యూనివర్సల్ స్టార్ అనే బిరుదుని ప్రదానం చేస్తూ, పైకి చూడండి అందరూ. సో అక్కడ చందమామ, ఇక్కడ మహేష్ బాబు. మనం మధ్యలో కేవలం అద్దం లాంటి వాళ్ళం. ఎందుకంటే మనకు ఎటు చూసినా ఒకటే. సో ఒక అభిమాని మహేష్ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి టచ్ చేసి తన్ని దగ్గరగా చూసి ఎంత ఆతృతగా చూడాలని ఫీల్ అవుతాడో, నేను అంతే ఆతృతగా తన్ని డైరెక్ట్ చేయాలని తాతలు ఆడుతున్నాను. Award for Best Actor Male Telugu. Any guesses? Mahesh Babu sir for Dokudu. Ni style chagas. Ni smile halas. Ni erke klasu masu dance. సూపర్ స్టార్ అయినా ఒక నార్మల్గా ఉంటూ అందరినీ యూనిట్ మెంబర్స్ అందరితో సరదాగా చేసుకుంటూ తన అనుకున్నది రావడానికి ప్రయత్నం చేసే హీరో. నో డౌట్ ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేస్తూ మహేష్ ఇలాగే సూపర్ స్టార్గా ఇండస్ట్రీలో తెలుగు ప్రేక్షకులు ఉండిపోతారు. మల్టీ స్టారర్ మూవీ చేయాల్సి వస్తే ఎవరితో మీరు చేస్తారు? మహేష్. How did you feel like working with Mahesh Babu? Oh, it was wonderful. The superstar of the industry. He's an amazing actor, and I think our chemistry was great on screen, and we had a lot of fun working together. He's a very sweet person, and of course, he's the superstar of Telugu industry. Literally, every girl's dream would be to act with Mahesh Babu. With Mahesh Babu, has just been brilliant. Apart from everybody knowing that he is a great actor, I think also he's a great person, because he is so passionate about his work. I think his respect for cinema is brilliant. I think he gave me the best advice that I have ever received, was that treat every film as your first film. నాకు నచ్చిన హీరో మహేష్ బాబు. చాలా సినిమాలు చూసాను. ఐ లైక్ ఎప్పుడు మహేష్ అంటే చాలా ఇష్టం. సినిమాలు అప్పుడప్పుడు చూస్తానని చెప్పిన రణబీర్ టాలీవుడ్ లో మహేష్ బాబు ఇష్టమని, ఆయన నెక్స్ట్ మూవీ దూకుడు కూడా సక్సెస్ కావాలని అన్నాడు. In Tollywood, well, there are a lot of names, very difficult to choose. I think I'll go for Mahesh Babu. టాలీవుడ్ అంటే ఇష్టమంటున్న సోనాక్షి సిన్హా. మరి టాలీవుడ్ లో ఆమెకు నచ్చిన స్టార్ ఎవరంటే ఇంకెవరు, ప్రిన్స్ మహేష్ బాబు అంటోంది. ఇప్పుడు మహేష్ సరసన నటించాలనుకుంటోందట. Mahesh Babu is extremely handsome. he's a wonderful person. I met him a couple of times, and I think I can feel we're going to have a wonderful time working, and he's matured so much as a person, and he's grown up wonderfully. So, and he's got one of the outstanding futures, and you can see the intensity in his acting now. It's so mature. He's caught the pulse, and he's doing an outstanding job. He's done an outstanding job. మహేష్ బాబు పక్కన కూడా మహేష్ బాబు అంటే ఇష్టం అంటండి. తెలుగులో whom do you feel is the most charming hero? Charming on screen would be Mahesh. Very charming. We know you admire Mahesh Babu. Admire him as an actor on screen. Mahesh is amazing in his subtlety. అంటే హీరోస్ లో మహేష్ బాబు హ్యాండ్సమ్. నాకు తెలిసి ఇలాంటి ఇరాలో మీనింగ్ఫుల్ సినిమా చేసే యాక్టర్లు, స్టార్లు అతి కొద్ది మంది ఉన్న టైంలో మీనింగ్ఫుల్ సినిమాని ఈజీగా అర్థం చేసుకుని దాన్ని చేసే స్టార్ నాకు తెలిసి మహేష్. ఇది చెప్పడానికి నేను ఏమాత్రం సంశయించక. పిక్చర్కి మహేష్ బాబులో మెచ్యూరిటీ చాలా బాగా పెరుగుతుంది అనిపించింది.
ఇంత స్టైలిష్గా చాలా ఎగ్జాజరేషన్ లేకుండా సెటిల్డ్గా చేస్తూ ఒక మంచి హీరో తెలుగు సినిమా స్క్రీన్కి ఉన్నాడని ఈ సినిమాలో మళ్ళీ ప్రూవ్ చేశాడు. మహేష్ బాబు గొప్పతనం ఏంటంటే మొన్న మధ్య స్టేట్మెంట్లో ఒక్కడి వల్ల సినిమా హిట్ అవ్వదు, అందరూ కలిసి ఉండాలి, అందరి యొక్క ఎఫర్ట్స్ కలిసినప్పుడే అనే గొప్ప సంస్కారం ఆయనకు ఉంది. ఆ సంస్కారం ఇవాళ అది ఎక్కడి నుంచో పుట్టుకుని తీసుకొచ్చింది కాదు, అది ఇట్స్ కేమ్ ఫ్రమ్ ఫాదర్. కృష్ణ గారి దగ్గర నుంచి వచ్చింది. పొటెన్షియాలిటీ ప్రకారం కనుక ఆలోచించుకుంటే కమర్షియల్గా కానీ పొటెన్షియాలిటీ కానీ నాకు బాగా ఇష్టమైంది మహేష్ బాబు. ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు టు థ్యాంక్ మహేష్ బాబు గారు. అండ్ ఫస్ట్ టైం పార్ట్ ఆఫ్ నేను. I mean, it is my dream, one of my dream to sing for him. Mahesh Babu is fantastic, outstanding. My name is Haricharan and I'm really happy that I've sung the song for Mahesh. Big fan of his. మహేష్ బాబు గారు అంటే మిల్క్ బాయ్ అని అందరికీ తెలిసిందే సార్. సో మీరు ఎంత చెప్పారు లవ్ స్టోరీ ఖచ్చితంగా వస్తుంది కానీ యాక్షన్ ఉంటుందని, అలాంటిది ఎక్స్పెక్ట్ చేశాను మహేష్ బాబు గారు అంటే. రాజా రాజా పోకిరి చూసారండి? చూసాను. మిల్క్ బాయ్ అండి. అతడు చూసారండి? మిల్క్ బాయ్ అండి. ఒక్కడు చూసారా? అతడు మిల్క్ బాయ్ అండి. మిల్క్ బాయ్ మాత్రం కాదండి, అతను అన్ని వేరియేషన్స్ ఉన్నాయండి. మీరు అనుకుంటున్నారు మిల్క్ బాయ్ అని, అన్ని వేరియేషన్స్ పలికించగలిగేవాడండి మహేష్. ఆషమషి కాదు. ఏంటంటే ప్రతి ఆడపిల్లకి ముఖ్యంగా ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు గర్ల్ ఫ్యాన్స్ కూడా గర్ల్ ఫ్యాన్స్ ముఖ్యంగా అలాంటిది ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పలేరు కదా డైరెక్ట్ గా. సో మీరు చెప్పేటప్పటికి మనం అనుకున్న అమ్మాయి చెప్పేసింది అని చెప్పి ఐ థింక్ యూఆర్ క్లోజ్ టు దేర్ హార్ట్స్ నౌ. and I don't know how many people are actually jealous of me. ఎంత మంది ఛాన్స్ కొట్టేసావు కదా అనేసి. had fun. ఓకే టర్కీ తిరిగాను, స్విట్జర్లాండ్ తిరిగాను, మహేష్ బాబు గారిని హగ్ చేసుకున్నాను. yes I could see that excitement ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను. No, because seriously I'm like come on, it is and it was a big project, so I think all in all it worked out positive. Superstar Mahesh Babu garu for coming here, really you made our day. Thank you sir. And మీ అందరిలాగా నేను ఆయన అభిమానిని. ఎందుకంటే అందరి చేత ప్రేమించబడే లవబుల్ హీరో. సో మహేష్ బాబు ఏదైనా టాలీవుడ్ యాక్టర్ తో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే హూ విల్ బి దట్ యాక్టర్? ఎవరితో యాక్ట్ చేస్తారు? Quite a few men, but Mahesh Babu tops list. Okay, why Mahesh Babu? Because I've always looked, like, when I, in fact, before entering the Telugu cinema, one of the few people I knew about was Mahesh Babu. Okay. He was Akada, he's like a big star in Chennai also, like people know. Mahesh Babu. Okay. He did my Nani. I directed a film with him. Nani nu or padam Telugu la na direct panna. அது இவர்தான். நான் தமிழ்ல நியூ ஆக்ட் பண்ணேன் இல்லையா, அதோட தெலுங்கு வெர்ஷன்ல இவர்தான் ஆக்ட் பண்ணேன். ஓகே. ஆக்சுவலா இங்க தமிழ்ல எப்படி ஃபர்ஸ்ட் அஜித் சார் வச்சு டைரக்ட் பண்ணிட்டு அடுத்து விஜய் வச்சு டைரக்ட் பண்ணணும், அதே மாதிரி அங்க பவன் கல்யாண் சார் வச்சு குஷி எடுத்துட்டு அப்புறம் இவர் வச்சு நானி பண்ணேன். நானி அங்க வந்து நான் நினைச்ச அளவுக்கு படம் பெருசா போகல, பட் he believed in me actually. I couldn't do justice to that. That's still I have the pain in my heart while watching this picture. Okay. He's nice man actually. He's a nice man. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు గ్లోరియా రిగర్, వైస్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తెలుగు సినిమాలు చూసారా? కొన్ని యాక్టర్స్ నేమ్స్ కూడా చెప్పగలరు? నాకు చాలా ఇష్టం మహేష్ బాబు. మహేష్ బాబు చాలా ఇష్టం. I hope Mahesh Babu is listening to this. మహేష్ బాబు గారితో యాక్ట్ చేయాలి. చూడడానికి ఇష్టపడేవారు. అలాంటి సినిమా ఇప్పుడు ఉందా? ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంది. ఓపెన్ చెప్తున్నాను. Why do you like Mahesh then? ఒక హాలీవుడ్ హీరో అలా చూసినప్పుడు మనందరం ఎగేసుకొని వెళ్ళిపోయి సినిమాలు చూస్తాం కదా, అవసరం లేదు మీరు వెళ్ళవసరం లేదు. ఆ హైట్ కానివ్వండి, ఆ మనిషి ఫిగర్ కానివ్వండి, ఫిజిక్ ఎవ్రీథింగ్ అండి. ఒక హీరో ఒక ఊహించుకుంటే థియేటర్లో కూర్చొని అవసరం హీరో ఎలా ఉండాలి అని అంటే అలా ఉంటాడు మహేష్. అలా అతను సినిమా చూస్తున్నప్పుడు మన హీరో ఏంటి దరిద్రంగా అనిపిస్తుంది. మీరు జోక్ లేకండి, చెప్తానండి. ఆ సినిమాలో ఆ దూకుడు, ఆ పోకిరి, ఆ బిజినెస్ మ్యాన్ చూసాక చాలా మంది కొనుక్కొచ్చి ఉంటుంది. మహేష్ బాబు సినిమా అంటే వాళ్ళ ఓవర్సీస్ లో బళ్ళు పెట్టుకొని వెళ్తా ఉంటారు కదా, మొత్తం వాళ్ళ మనకి ఇక్కడ అలాగే వాళ్ళ కార్లు బెంజులు వేసుకుంటారు. నేను చూశానండి, నేను దూకుడుకు చూశాను అక్కడ.
ఏంటి ఆ కార్లు మనకు మైసూరు పరమేశ్వర థియేటర్ దగ్గర పెట్టినట్టు అదే సారీ దేవి థియేటర్ దగ్గర ఉండవు విపరీతంగా కార్లు అన్ని బెంజ్లు లెక్సస్లు మొత్తం ఫ్యామిలీ కార్లు మొత్తం. నాకు తెలిసి మహేష్ టాలీవుడ్ కే కాదు బాలీవుడ్ కే కాదు ఇక్కడ ఏ వుడ్ అంటారు నాకు తెలియదు కానీ హాలీవుడ్ కూడా ఐ థింక్ హీ ఈస్ ద స్టార్. ఐ రియలీ బిలీవ్ దట్ బికాస్ అందగాడు అన్ని రకాల టాలెంట్ ఉన్న హీరో మహేష్ అండ్ హీస్ రియలీ ద ప్రిన్స్. పులి కడుపున పులే ఉడుతుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని మహేష్ బాబు గారు ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. శోభన్ బాబు గారు అన్నారని యాంకర్ చెప్తుంది. ఆయనకి ఈ మధ్య యంగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఇష్టం ఉన్నారంటే అది మహేష్ బాబు. महेश बाबू को मैं जानता हूँ, बहुत जानते हैं, मैं मिला उनसे, बहुत अच्छे एक्टर है महेश बाबू साहब और दिलचस्पी है मूवीज में. इन्हें सिर्फ तेलुगु फिल्में देखना ज्यादा पसंद है, इसलिए अगर आज ये 2 करोड़ रुपए जीत कर जाएंगे तो एक तेलुगु फिल्म बनाना चाहेंगे महेश बाबू के साथ, क्योंकि इनका मानना है कि मैं बहुत एक्सपेंसिव हूं. राजू, ऐसा क्यों लगता है कि मैं बहुत एक्सपेंसिव हूं? मैं ऐसा सोचा था. क्यों? महेश बाबू कितना पैसा लेते हैं? क्योंकि इस शो में जो भी हैदराबाद से आता है मेरे को compete कराता रहता है महेश बाबू जी के साथ. सब कहते हैं उनको साइन करेंगे, मुझे नहीं करेंगे. So I think next I'll have to call महेश बाबू साहब here. The Times 50 Most Desirable Men 2011 number 5 है तेलुगु फिल्म इंडस्ट्री के सुपरस्टार महेश बाबू. इनके charismatic looks, charming facial features, that disarming smile and lovely romantic eyes इन्हें instantly देती है एक हार्ट थ्रॉब का स्टेटस और बनाती है मोस्ट डिजायरेबल. 2011 महेश के लिए एक हिस्टोरिक ईयर रहा. इनकी फिल्म दूकुड़ू ने इतिहास रचा. It became the biggest grossing Telugu film ever. Overseas market में भी इस फिल्म ने धूम मचाई and cemented his position as the most sought after actor of Telugu cinema. फिल्म मेकर के लिए भी और फैंस के लिए भी with his intoxicating smile. तभी तो ये जहां 2010 की लिस्ट में थे नंबर 12 पर, एक बड़ी छलांग लगाकर पहुंच गए हैं टॉप 10 की एक्सक्लूसिव लिस्ट में for the most desired men of 2011. आज कुछ तूफानी करते हैं. धड़कन के जोशीले रॉकेट छुड़ा के. Thumbs Up has not only dropped its national brand ambassador, actor Akshay Kumar, after 8 long years, but has, for the very first time, taken a U-turn from the traditional practice of restricting regional stars to region-specific campaigns. After being the face of Thumbs Up in Andhra Pradesh for more than 5 years, Telugu movie star Mahesh Babu is now helming the brand's latest nationwide campaign.
love you so much. बहुत अच्छा लगता है, लंबा है, मस्त है. వాడు యాక్ట్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ తో వాడే మహేష్ బాబు. Always wins. మహేష్ బాబు రాక్. సూట్ కోట్ వేసుకుంటే సూట్ అయ్యేది మహేష్ బాబుకే. సో ఈజ్ సో వెరీ హ్యాండ్సమ్ అండ్ ఫిట్ ఫర్ బీయింగ్ అ బిజినెస్ మ్యాన్. Meet Prithvi and Janardhan, friendly lads from Katriguppe. These guys have an outstanding passion for filmmaking. The very little equipment they have, mixed with their passion for their hobby, they make short movies with 3D effects, animations and music albums with Hollywood-like standards. Prithvi is a huge fan of the Telugu star Mahesh Babu and has compiled an awesome 3D trailer of his idol's movies. Share, Babbar share. Hey, listen. The 23-year-old cuts, edits and converts a 2-dimensional movie to a 3-dimensional one. He also says that the format in which his 3D movies are played works on TVs even without 3D option. సినిమా హిట్ అవ్వాలని మొక్కుకున్నాం. దూకుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు. అమెరికాలో హాలీవుడ్ ప్రాంతం ఉన్న లాస్ ఏంజల్స్ లో దూకుడు తన పట్టు సాధించింది. లాస్ ఏంజల్స్ లోని మల్టీప్లెక్స్ లో దూకుడు సినిమా విడుదలైంది. 6 రోజుల్లో $90,000 కలెక్షన్లను వసూలు చేసింది. ఇది సరికొత్త సంచలనంగా మారింది. దూకుడు విడుదలైన రోజే అబ్డక్షన్స్, డాల్ఫిన్ టేల్స్ అనే 2 హాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 6 రోజులకు అబ్డక్షన్స్ అనే హాలీవుడ్ సినిమా $73,000 కలెక్షన్లు వసూలు చేయగా, డాల్ఫిన్ టేల్స్ అనే మరో హాలీవుడ్ సినిమా $71,000 వసూలు చేసింది. 2 హాలీవుడ్ సినిమాల కంటే దూకుడు ఎక్కువ కలెక్షన్లు వసూలు చేయడం అక్కడ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దూకుడు సృష్టించిన సంచలనం అమెరికా మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. లాస్ ఏంజల్స్ టైమ్స్ అనే వెబ్సైట్ దూకుడు సినిమా మీద ప్రత్యేక వ్యాసాన్ని రాసింది. భారతదేశంలో ఒక ప్రాంతీయ భాషకు చెందిన దూకుడు సినిమా లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించడం మీద ఆ వెబ్సైట్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏమని చెప్పాడు? ఎవరు చెప్పారే నీకు ఈ డైలాగు? ఎప్పుడు చెప్పాడు?